సో ఇది ఎందుకు చేసుకుంటున్నాము? మనకి తక్కువగా ఇస్తున్నాడు. మొన్నటి వరకు మనకి ఒక బ్యారెల్‌కి $6-7 తగ్గింపు ఇస్తున్నారు రష్యా వాళ్ళు. అందుకని మనం దాన్ని చేసుకోవడం వల్ల మనకి ఒక సంవత్సరానికి 15 బిలియన్ల $15 బిలియన్ల డబ్బులు సేవ్ అయింది మనకి సంవత్సరానికి. అలాగే ఈ 3 ఏళ్లలో మనకి దాదాపు $50 బిలియన్ల సేవ్ అయినట్లు లెక్క. అది మనకి ఎకనామీకి చాలా బూస్ట్. రెండవది, ఇలా రష్యా నుంచి మనం చేసుకొని మనం దీన్ని రిఫైన్ చేసి మళ్ళీ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ని మనం యూరోప్కి పంపిస్తున్నాం. మళ్ళీ ఒక పక్కేమో యూరోప్, అమెరికా బ్యాన్ చేస్తారు. అంటే ఈ పాలిటిక్స్ ఎలా ఉంటాయి చూడండి, జియో పాలిటిక్స్. ఒక పక్క యూరోప్, అమెరికా ఏమో రష్యాతో వాణిజ్యం చేయడం బ్యాన్ చేస్తారు. మళ్ళీ రష్యా నుంచి మనం తెచ్చి మనం రిఫైన్ చేసి మళ్ళీ పంపిస్తేమో తీసుకుంటారు వాళ్ళే. సో ఇది అంటే ఇండైరెక్ట్ గా. లేకపోతే ఏమవుతుందంటే నిజానికి ప్రపంచ ఆయిల్ మార్కెట్ కి ఇండియా మేలు చేసిందని కూడా చెప్పొచ్చు. రష్యా నుంచి మనం ఆయిల్ కొనకపోయింటే రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి ఓల్డ్ ఆయిల్ మార్కెట్ లో. ఆ రకంగా అమెరికా కూడా మనల్ని ప్రోత్సహించింది ఇండైరెక్ట్ గా, ట్రంప్కు ముందుగా, బైడెన్ అప్పుడు. కానీ ట్రంప్ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తాడు కాబట్టి ఇప్పుడు అతను రష్యాని ఇబ్బంది పెట్టాలని ఇండియాని ఇబ్బంది పెడుతున్నాడు. అతని ఉద్దేశం ఇండియాని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇక్కడ రష్యాని ప్రెజర్ చేయాలంటే రష్యా నుంచి ఆయిల్ కానీ చైనా, ఇండియా కొనకపోతే, చైనా, ఇండియా, టర్కీ ఈ 3 దేశాలు రష్యా నుంచి ఆయిల్ ఎక్కువ కొంటున్నాయి. దీన్ని ఆపితే వాళ్ళకి డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు లొంగుతారనేది ట్రంప్ ఉద్దేశం. కాకపోతే ఇక్కడ అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక రకంగా తప్పుడు ప్రచారాలు కూడా ట్రంప్ చేస్తున్నాడు. సో మోడీ చెప్పాడని ఇండియా ఆపేసిందని, 50% ఆల్రెడీ ఆగిపోయిందని చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాస్తవం తెలియాల్సింది, మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి తగ్గించుకున్నాం. దాదాపు 8-9% తగ్గింది. గత ఇయర్తో పోలిస్తే ఇయర్లో తగ్గింది. తగ్గడానికి కారణం ఏంటంటే ట్రంప్ వల్ల కాదు. తగ్గడానికి కారణం ఏంటంటే 2 కారణాలు. ఒకటి, రష్యా మనకిచ్చే రాయితీని $8 పర్ బ్యారెల్కి ఇస్తామన్న రాయితీ 1-2కి పడిపోయింది. ఇప్పుడు రాయితీలు తగ్గించేసింది. తగ్గించేయడం వల్ల మనం అక్కడ కొనే కంటే కూడా అక్కడ దూరం, నిజానికి మనకి దగ్గరగా ఉన్న గల్ఫ్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకోవడం బెటర్. మనకి రాయితీలు ఇస్తున్నారు కాబట్టి రష్యా నుంచి చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు రాయితీలు తగ్గించేయడం వల్ల మనం కూడా ఏం చేసాం, ఆల్టర్నేటివ్ గా వేరే కంట్రీస్ నుంచి చేసుకుంటున్నాం. ఈవెన్ అమెరికా నుంచి కూడా దిగుమతులు పెరిగాయి మనకి ఆయిల్. అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ 2024లో 2 లక్షల బ్యారల్స్ పర్ డే చేసుకునేవాళ్ళం అమెరికా నుంచి. ఇవాళ 3 లక్షలు పర్ డే చేసుకుంటున్నాం. అమెరికా నుంచి $1,00,000 బ్యారల్ పర్ డే పెరిగిందనమాట. సో అలాగా మనకి రష్యా నుంచి తగ్గడానికి అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే రష్యా దగ్గర ఆయిల్ నిల్వలు తగ్గిపోయినాయి. ఎందుకంటే రష్యా ఆయిల్ నిల్వల మీద ఉక్రెయిన్ దాడులు చేస్తుంది. ఆ ఉక్రెయిన్ దాడులు చేసి దాదాపు 20% ఆయిల్ నిల్వల మీద దాడులు చేసి ధ్వంసం చేసింది. దానివల్ల వాళ్ళ సరఫరా తగ్గిపోయింది. వాళ్ళకి యుద్ధ అవసరాలకి కావాలి ఆయిల్, కాబట్టి వాళ్ళే తగ్గించేశారు మనకు. ఈ కారణాలతో మనం రష్యా నుంచి ఆయిల్ అనేది తగ్గింది. కానీ అది దాన్ని ఉపయోగించుకుని ట్రంప్ ఏం చెప్తున్నాడు, మోడీ, నేను అడిగాను మోడీని తగ్గించుకోమని, ఆపేస్తానన్నాడు. ఆల్రెడీ 50% ఆపేశారని అమెరికా ప్రచారం చేస్తుంది. ఇదంతా అందుకని ప్రధాని మనం గిల్లి కజ్జాలు, ట్రంప్ లాగా మోడీ బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మోడీ సైలెంట్గా ఉన్నాడు. ప్రధానికి ట్రంప్ ఈరోజు ఒకటి మాట్లాడతాడు, రేపు ఒకటి మాట్లాడతాడు. దానికంతా స్పందిస్తూ ఉంటే అనవసరమైన పెంట అవుతుంది. అందుకని మోడీ సైలెంట్గా ఉన్నాడు తప్ప ట్రంప్కు భయపడో ఇంకోటి కాదు. సో ఒక పక్క డిప్లొమాటిక్ చర్చలు, వాణిజ్య చర్చలు అనేవి అమెరికాతో నిరంతరం జరుగుతున్నాయి. మరో పక్క రష్యాతో జరుగుతున్నాయి. కాబట్టి ట్రంప్కి భయపడి ఇండియా పాలసీలు మార్చుకునే పరిస్థితిలో ఇండియా లేదు. ఇండియా దృఢంగానే ఉంది. డొమెస్టిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇండియా నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప ట్రంప్ ఏదో అంటాడనో ఇంకోటి ఏదో అంటాడని నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఇండియా లేదు.